దివ్యక్షేత్రంగా రూపొందుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ కాసేపట్లో పరిశీలించనున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి కేసీఆర్ యాదాద్రిని సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు కొండపైకి చేరుకుంటారు. యాదాద్రిలో ప్రధాన ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ మండపం ఇప్పటికే సిద్ధమైంది. మిగిలిన ప్రధాన ఆలయం నిర్మాణ పనులపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. గుట్టపై మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తారు. ఆలయానికి అనుబంధంగా ఉండే క్యూ కాంప్లెక్స్లు, వసతి గృహాల నిర్మాణాలు, మంచినీటి సరఫరా, సుందరీకరణ తదితర పనులపై అధికారులకు సూచనలు చేయనున్నారు. కొండపైకి వచ్చే భక్తులకు మంచినీటి సరఫరా చేసే విషయంపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తారు. గ్రావిటీ ద్వారా తాగునీటిని చేరవేసే విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై మిషన్ భగీరథ అధికారులతో చర్చిస్తారు. రాయగిరి నుంచి యాదాద్రి వరకు ఏర్పాటు చేసిన గ్రీనరీ పరిరక్షణ, టెంపుల్ సిటీలో బ్యూటిఫికేషన్ పనులను వేసవిలో పరిరక్షించే విషయంపై కూడా అటవీ శాఖ అధికారులతో చర్చిస్తారు సీఎం కేసీఆర్. ఇక యాదాద్రికి సంబంధించి సీఎం కేసీఆర్ పర్యటన వివరాలను అశోక్ అందిస్తారు. అశోక్, జోష్న సీఎం కేసీఆర్ షెడ్యూల్ ప్రకారం అయితే టైం షెడ్యూల్ 10:30కి యాదాద్రికి వస్తారు. ఏదైతే రెండోసారి సీఎం అయిన తర్వాత తొలిసారిగా యాదాద్రికి వచ్చినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి 10 గంటలకు బయలుదేరిన అనంతరం 10:30కి ఇక్కడికి వడాయిగూడెం దగ్గర ఉన్నటువంటి హెలిప్యాడ్ దగ్గరికి చేరుకుంటారు. అనంతరం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం చేసుకుని ఆ యాదాద్రి ఆలయానికి సంబంధించినటువంటి ఆలయ నిర్మాణ పనులు, అలాగే ఆలయ నగరి మొత్తం ఆ ఆలయానికి సంబంధించిన సుందరీకరణ పనులు మొత్తం కూడా పరిశీలించిన అనంతరం సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఏదైతే యాదాద్రికి వచ్చేటువంటి రోడ్లు కావచ్చు, యాదాద్రిలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు కావచ్చు, నిధులకు సంబంధించినటువంటి ఖర్చు కావచ్చు, అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం ఈరోజు సీఎం నిర్వహిస్తున్నారు. గతంలో అయితే దేవాదాయ శాఖ మంత్రి పాల్గొనేది, కానీ సార్ దేవాదాయ శాఖ మంత్రి లేకుండానే ప్రస్తుతం మొత్తం సీఎంఏ ఈ యాదాద్రి టెంపుల్ సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్లయితే సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు మాత్రం చేసిన పరిస్థితి యాదాద్రిలో ఉంది. జోష్న. రైట్ అశోక్.